బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా గీసేసుకోవాలండి. గీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ చెస్ట్ లూజ్ ఎంత వస్తే దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. మన ఫ్రంట్ లెంత్ పొడవు ఎంత వస్తే దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి ఖర్చు. ఇక్కడికి మనకి చెస్ట్ లూజు చెస్ట్ పొడవు వచ్చేస్తుంది. తర్వాత మనకి నెక్ అండి, మనకి ఆది బ్లౌజ్లో నెక్ ఎలా ఉందో ఎంత వస్తే అంత నెక్ పెట్టేసుకోండి. ఇంకా ఖర్చు కలపక్కర్లేదు. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎల్ షేప్లో తీసుకుని తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ ఇది. ఇక్కడ మీ ఆది బ్లౌజ్లో 2.5 3 ఎంత ఉంటే అంత లెంత్ తీసుకోండి. తర్వాత ఇక్కడ కూడా ఊక్సులు పట్టి వైపు కూడా నేను ఏం చెప్పాను, 4 ఊక్సులు పట్టి వైపు 4వ ఊక్ కింద పైనుంచి కిందకి 4వ ఊక్స్ వరకు ఎంత ఉందో లెంత్ చూసుకుని అది పెట్టేసుకోండి. ఇక్కడ కూడా ఖర్చు కలపక్కర్లేదు. తర్వాత మనకి ఇక్కడ డాట్, ఇక్కడ లెంత్ కూడా చెప్పాను కదా, ఇక్కడ 5 ఇంచులు వచ్చి మనకి ఎంత వస్తే అక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న రౌండ్లో ఇచ్చుకోవాలి. మన మెయిన్ డాట్ వరకు ఇలా రౌండ్లో ఇచ్చుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకి మీ ఆది బ్లౌజ్ ప్రకారం మీ డాట్ ఎంత వెడల్పు ఉందో చూసుకుని పెట్టుకోండి. అలాగే ఇది కూడా మీ ఆది బ్లౌజ్లో లెంత్ ఎంత ఉందో అంత పెట్టుకోండి. మెయిన్ డాట్ పొడవు అలాగే ఇది కూడా అంతేనండి. ఈ మెయిన్ డాట్ పొడవు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇది మీ ఆది బ్లౌజ్ ప్రకారం అయితే మీ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలా పెట్టేసుకోండి. లేదనుకుంటే 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడైతే రౌండ్ ఇచ్చేసుకున్నాను నాకు. ఇక్కడైతే కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ లోపలికి పైకి పెట్టుకోవాలండి. ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే మనకు కరువులాగా వస్తుంది, నీట్గా వస్తుంది బ్లౌజు. చూస్తారు కదా, ఈ విధంగానే పైకి పెట్టుకోవాలి. ఇది చూస్తారు కదా, ఫ్రంట్ పార్ట్ ఇలాగా డ్రాయింగ్ గీసుకోవాలి. ఇప్పుడైతే